అల్లరి ముక్కల ఆట కట్టించారు తిరుపతి పోలీసులు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. మద్యం సేవించిన అల్లరి మూకలపై సీరియస్ అయిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మందుబాబులను వెంబడించి మరీ తరిమి కొట్టారు. అర్ధరాత్రి రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు తిరుపతి పోలీసులు. తిరుపతిలోని మందుబాబులపై పోలీసులు లాఠీ జురిపిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, నిజానికి గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఈ అర్ధరాత్రి వేళ మందుబాబుల ఆగడాలు మితిమీరిపోయాయి. ఈ నేపథ్యంలో స్వయంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఇటీవల పెద్ద సంఖ్యలో ఈ విషయంపై ఫిర్యాదులు అన్నది. దీంతో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేసిన ఆయన నిన్న రాత్రి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఈస్ట్ పోలీస్ స్టేషన్, ఇంకా వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున ఆకతాలపై ఒక్కసారిగా దాడికి వారందరూ కూడా చల్లాసిరు చేసే ప్రయత్నం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా స్థానిక పోలీసులు నిన్న రాత్రి మొత్తం తమ లాఠీలకు పని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రోడ్డుపై కనిపించిన మందుబాబులకంతా కూడా లాఠీలు రుచి చూపించారు. వారినంతా కూడా వెంబడించి మరీ కొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి గతంలో అనేక మార్లు 12 దాటిన తర్వాత కారణం లేకుండా బయటికి రావద్దని పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా కొంతమంది వినకుండా ఆకతాయి పిల్లలు, అల్లరి మోకులు, అట్లాగే మద్యం మత్తులో నడి రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్వయంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి మొత్తం స్థానిక పోలీసులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తమ లాఠీలకు పని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా ఉండడం, అల్లరి మోపులు, ఆకతాయి చేష్టలు చేసే వాళ్ళని, అట్లాగే రోడ్డు పక్కన మందు సేవించే వాళ్ళని, మద్యం మత్తులో ఆగడాలకు పాల్పడే వారిని, వారందరినీ కూడా లాఠీలకు పని చెప్పి చల్లాచెదురు చేశారు. కొందరిని వెంబడించి మరీ పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా స్వయంగా తిరుపతి పోలీసులు విడుదల చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరైనా సరే అకారణంగా రోడ్డుపై కనిపించినా, ఏదన్నా ఆకతాయి చేష్టలు చేసినా ఇదే తరహాలో తమ ట్రీట్మెంట్ ఉంటుందంటూ కూడా స్వయంగా తిరుపతి పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ఒక సోషల్ మీడియాలో ఒక హల్చల్ చేస్తోంది. బలరాం, అంటే ఇటువంటి ఆకతాయిలు మందుబాబులపై పోలీసులు ఎటువంటి కఠిన ఆంక్షలు ఇంకా అమలు చేయబోతున్నారు? ఈ డ్రైవ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలకు సంబంధించి భక్తుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే మనకు తెలుసు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఇదొక యాత్రికుల స్థలం కూడా. సేమ్ సమయంతో కాలంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి వేళ కూడా యాత్రికులు సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి వచ్చి ఇక్కడి నుంచి కొండపైకి వెళ్లే ప్రయత్నంలో ఉంటారు. అయితే ఈ అల్లరి చేష్టలు చేసే ఈ అల్లరి మోకలు, ఈ మద్యం మత్తులో ఉన్న యువకులు, కొంతమంది యాత్రికులు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్టుగా ఇటీవల ఫిర్యాదులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో స్థానికులే కాకుండా యాత్రికులను కూడా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ దిగారు స్వయంగా జిల్లా ఎస్పీ. ఆ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేయకుండా ప్రత్యేకించి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి, అంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇంకా చాలా ప్రధాన కూడళ్లంతా కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున టోటల్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. యాత్రికుల పెద్ద సంఖ్యలో సంచరించే స్థలం ఈస్ట్ పోలీస్ స్టేషన్. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ కు కాస్త పని చెప్పారు జిల్లా ఎస్పీ. మొత్తం అర్ధరాత్రి దాటిన తర్వాత విధుల్లోకి వచ్చి ఎవరైనా అల్లరి చేష్టలు చేస్తే వారికి లాఠీలతో వారికి హెచ్చరించాలని ఆదేశాల నేపథ్యంలోనే ఇది ఒక ట్రయల్ బేసిక్ జరిగింది. ఇది ఇకపై కూడా కొనసాగుతుందని స్వయంగా జిల్లా పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ మురళి.